విషయం చెప్పడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మీరందరూ గూడా బాగుండాలి. మీరు అనుకున్నవి అన్నీ గూడా సక్సెస్ కావాలి. సంతోషంగుండాలి. ఉన్న 4 రోజులైనా మన వైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు గాదు. మన ఆలోచనలు పదునైనవి. కత్తి కంటే పదునైనవి. ఎంత ఎక్కువ ఆలోచన చేస్తే అంత తెలివిగా మనము ముందుకెళ్తాము. ఏ పని అయినా చేయాలనుకుంటే పట్టుదలతో చేస్తాము. పట్టు వదలని విక్రమార్కుని లెక్క మనం ముందుకెళ్తాం. సకలాంగుల కంటే కూడా వికలాంగులకు ఒక నైపుణ్యత, కళా నైపుణ్యత ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కొందరు చెప్తే కానీ అర్థమవుతుంటుంది. సో ఎక్కడ కూడా అధైర్యపడొద్దు. ఇంకా మన ఆలోచనలు ఎప్పుడు కూడా అడుగులవ్వాలి. నీ ఆలోచనలు అడుగులైతే గెలుపు మన బానిస అవుతుంది. అర్థమైందా? నీ ఆలోచనలు అడుగులవుతే గెలుపు నీ బానిస అవుతుందంట. మన కొటేషన్ అదే. అదైతే పడొద్దు. మనం ఇది ఉన్నది అన్న సంగతి మనం మర్చిపోవాలి. మనకి ఏదైతే ఉందో అది ఉన్నమన్న సంగతి మర్చిపోవాలి. అప్పుడు కానీ మనం వెనకడుగు